తెనాలిలోని గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. స్థానిక సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి పేదవాడు కడుపు నిండా 2 పూటల అన్నం తినటానికి కష్టతరంగా మారిందని అన్నారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇది ఇలా ఉంటే దేశంలో కులాలు, మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఐటీసీ నాయకులు మేడా హనుమంతరావు, సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ మాస్టర్, పరుచూరి వెంకటేశ్వరరావు, తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, కొల్లిపర మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, పార్టీ నాయకులు కోలా శేఖర్, అఖిల్, పవన్, యశ్వంత్, కోట్లు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలో ఒంగోలు నగరంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు జరగబోతూ ఉన్నాయి. అదే నెలలో 4, 5 తేదీల్లో ఆగస్టు 4, 5 తేదీల్లో గుంటూరు జిల్లా మహాసభలో గుంటూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈలోపు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి మహాసభలన్నీ కూడా నిర్వహించుకొని రాష్ట్ర జాతీయ మహాసభలకి పోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ప్రజా పోరాటాలు నిర్వహించడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని పూర్తిగా విస్మరించి ప్రజలు మరింత దుర్భర దారిద్ర్యంలోకి నెట్టబడేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు పోతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తారని చెప్పి 100 రోజుల్లో కాదు కదా, ఇప్పటికీ 10 రెట్లు పైన ధరలు పెంచి ప్రజలను కనీసం 2 పూట్ల తిండి కూడా తినడానికి అవకాశం లేని ఆర్థిక దాడి ప్రజలపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అలాగే రైతులందరికీ గిట్టుబాటు ధరలు కల్పిస్తానని చెప్పి గిట్టుబాటు ధర కల్పించకపోగా 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటే తాత్కాలికంగా ఆ విషయాల్ని వాయిదా వేశాడు తప్ప పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ఈ విషయాలపైన తన యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ఈనాటి వరకు కూడా దాటవేసే ధోరణిలో కనపడుతూ ఉంది తప్ప దొడ్డిదారిలో రైతు వ్యతిరేక విధానాలని అమలు జరుపుతూ ఉన్నారు.